మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోతున్నప్పుడు వాడు దేవుని కంటే ఎక్కువగా సొంత జ్ఞానం మీద, వాడి సొంత భద్రత మీద, సొంత బలం మీద ఆధారపడతా ఎవరితో అయితే సాంగత్యం చేయకూడదో, ఎవరితో అయితే రిలేషన్షిప్స్ పెట్టుకోకూడదో అట్లాంటి తిరుగుబాటు చేసిన ఆకాశవాసుల మీద వండర్ఫుల్ సంబంధం పెట్టుకున్నాడని. అప్పుడు దేవుడు మానవుడు గురించి అనుకున్న మాటలు నేను లాస్ట్ టైం చెప్పాను. ఇది ఒక్కసారి మనం చూసి ముందుకెళ్తే బాగుంటుందేమో. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవేను. హృదయం అన్న మాట లెవేవ్ అనే మాట కంప్లీట్ హీబ్రూ వర్డ్, దానికి షార్ట్ ఫామ్ లెవ్. వాళ్ళకి హృదయం అంటే ఈ భుజాల దగ్గర నుంచి ఈ కింద ఇక్కడ దాకా. సో ఏ భావమైనా కానీ, ఎటువంటి భయం అయినా కానీ, సంతోషమైనా, కోరికైనా, ఇష్టమైనా అన్ని ఇక్కడ నుంచి ఈ లోపలే తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళకి ఎమోషన్స్కి సంబంధించిన సీట్ని హృదయము. సో హృదయం అంటే వాళ్ళకి ఈ పార్ట్ అని. అంటే మానవుడి యొక్క ఫీలింగ్స్, వాడి విజ్డము, వాడి డిజైర్, వాడి అంబిషను, వాడి విల్లు, వాడి ఇష్టం అంతా కలిపి లెవ్ అన్నారు, హృదయం అన్నారు. ఇదంట ఎల్లప్పుడూ అంటే ఈ హృదయంలో ఉన్న ఊహ, నెక్స్ట్ మాట కదా, హృదయంలో ఉన్న ఊహ అన్నాడు. ఊహ అన్నదానికి ఎస్సర్ అనే మాట హీబ్రూలో వాడారని. ఎస్సర్ అన్నది తెలుగులో ఊహ అని ట్రాన్స్లేట్ చేశారు, కానీ యాక్చువల్గా ఏంటి అంటే వాడు ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్, అంటే ప్లాన్ చేసుకుని వాడు ఫ్రేమ్ చేసుకుంటాడు చూసారా, వాడు ఆలోచన చేసుకుని ఇట్లా చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి. సో మనం ఏం చేస్తామంటే ఎంత కావాలి, ఎట్లాంటిది కావాలి, ఎంత ఫైనాన్సెస్ అవుతాయి, ఇదంతా దాని మీద మనం కూర్చుని దాన్ని ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తాం. ఆ బ్లూ ప్రింట్ చేసుకుని దాన్ని ప్లాన్ వర్కౌట్ చేస్తాం. అంటే మన తెలివిని ఉపయోగించి, ఇంటలెక్ట్ని ఉపయోగించి మనం ఒక ప్లాన్ చేసుకుంటాం. అలా ప్లాన్ చేసేదాన్ని ఎత్సర్ అన్నాడు. అంటే మానవుడి యొక్క ఫీలింగ్స్, వాడి ఇష్టాలు, వాడి అంబిషన్స్, వాడి డిజైర్, వాటితో చేసుకునే ఆ ప్లానింగ్ ఉంటుంది చూసారా, ఇది ఎల్లప్పుడూ కేవలం చెడ్డదన్నాడు. చెడ్డది అంటే ఈవిల్, రా అనే మాట హెబ్రీ భాషలో. అంటే ఏం చేస్తుంది అంటే గాయపరిచేది, బాధించేది, చెడు కలిగించేది, దుష్టత్వాన్ని కలుగు చేసేది అని. సో మానవుడు వాడి ఇష్టాన్ని బట్టో, వాడి కోరికలను బట్టో, వాడి సొంత అభిలాషలోంచి వాడు ప్లాన్ చేసుకున్నది ఎప్పుడు కూడా ఇబ్బంది, కీడు కలిగించేదే అని చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఒకడికి వాడి ఆలోచన రైట్ అని అనిపిస్తుంది, కానీ సరిగ్గానే వాడి ముందుకు అనిపిస్తుంది, కానీ అల్టిమేట్గా అది నాశనంలోకే దారితీస్తుంది అన్నమాట. అని నెక్స్ట్ మాట ఏం వాడాడంటే భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది అని దేవుడు రాయించిన మాట. బలాత్కారము, హమాస్ అనే హెబ్రీ పదము. ఇది ట్రాన్స్లేషన్ చేయడానికి అటు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సరైన పదాలు లేనప్పుడు దగ్గర పదం వాడేశారు. మనం ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు మనం భాషలో వాడిన పదానికి మన డిక్షనరీలో నుంచి మనం మీనింగ్స్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మనం డైరెక్ట్ నేటివ్ స్పీకర్ మాట్లాడిన మాటల్ని మన భాషలో రాయట్లా. అంటే తెలుగు మాట్లాడే వ్యక్తి తెలుగు భాష మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాస్తే ఆ తెలుగు భాష మాట్లాడే వ్యక్తి ఆ తెలుగు పదాలు ఎందుకు వాడతాడు, వాటి మీనింగ్స్ ఏంటన్నది మనకి తెలుగు డిక్షనరీలో అర్థమైపోద్ది. కానీ వేరే భాషలో మాట్లాడిన మాటలని తర్జుమా చేస్తున్నప్పుడు, సపోజ్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే తెలుగు అక్కడ మనం ఏం చేయాలి అంటే మనం జనరల్ తెలుగు మీనింగ్ డిక్షనరీలోకి వెళ్ళామంటే పొరపాటు పడతాం. ఎందుకు అంటే ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం దాని నియరెస్ట్ వర్డ్ని వాడతాం. కొన్నిసార్లు నేను లాస్ట్ టైం చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు టొమాటో అన్నది స్పానిష్ ఫుడ్, ఇండియన్ స్టేపుల్ ఫుడ్ కాదు, బయట నుంచి వచ్చింది అది. సో మన వాడుకలో లేని ఒక ఫుడ్కి సంబంధించిన దానికి పేరు తెలుగులో లేదు. సో మనం వాడే పదాలు, మనకుండే వాడుక, మనకున్న సంస్కృతిని బట్టి మన వొకాబులరీ డెవలప్ అవుతుంది. సో ఇది ఎక్కడ మిడిల్ ఈస్ట్లో, అది ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్లో 3500 సంవత్సరాల క్రితం వేరే సంస్కృతి, వేరే భాష వాళ్ళు మాట్లాడిన పదాలకి తెలుగులో తర్జుమా చేసేటప్పుడు కానీ, ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు కానీ నియరెస్ట్ వర్డ్ని వాడతాం. నేను అది పవిత్రత, పరిశుద్ధత గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు.
పరిశుద్ధత అన్న పదాను తెలుగులో ఉంది కానీ హిందీలో అటువంటి పదం వాడుకోలో లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే పవిత్రత అన్న పదాన్ని, దగ్గరున్న పదాన్ని వాడారు కానీ సరైన పదం లేక వాళ్ళు వదిలేశారు. మీరు అందుకే చాలా హిందీ సాంగ్స్ చూస్తే, ఇప్పుడు సారే జహాన్ సే అచ్చా సాంగ్ ఉందనుకోండి, దాంట్లో చాలా ఉర్దూ వర్డ్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే కొన్ని పదాలు ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ భాషలో వొకాబులరీ లేనప్పుడు బయట భాషలో నుంచి అరువు తెచ్చుకుంటారు, లేకపోతే అదే భాషలో ఉన్న దగ్గర పదాన్ని వాడతారు. దగ్గరలో ఉన్న అంటే ఆ దగ్గర పదాన్ని వాడినంత మాత్రాన దాని మీనింగ్ అదేనా అంటే కాదు, అది మనం జాగ్రత్తగా చదవాలి. సో బలాత్కారం అన్నది హమాస్కి దగ్గర ఉంది కాబట్టి ఆ మాట వాడారు. కానీ హమాస్ అంటే ఏంటి అంటే ఇవన్నీ కాంబినేషన్, భౌతికమైన తప్పు, నైతికమైన తప్పు, హింస, క్రూరత్వము, తప్పుడు సాక్ష్యం చెప్పడం, దాడి చేయడం, హత్య చేయడం, అత్యాచారం చేయడం, అన్యాయం, ఇవన్నీ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఈ పదాన్ని ఏమంటారంటే హమాస్ అనే మాట వాడారు. సో భూమి అంతా కూడా దీంతో నిండిపోయింది అని దేవుడు జలప్రలయం తీసుకొచ్చి మొత్తాన్ని తీసివేసిన సంగతి చూస్తున్నాం కదా. దాని తర్వాత అంటే ప్రభువు మీద ఆధారపడకుండా వీళ్ళు ఏం చేశారంటే నిషిద్ధమైన శక్తుల మీద ఆధారపడ్డారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఆగిపోయాం లాస్ట్ టైం జెనసిస్ 10 and 11th చాప్టర్లో. వీళ్ళు తూర్పు వైపున మైదానం దగ్గరికి వెళ్ళారు, ఒక ప్లేన్ దగ్గరికి వెళ్ళారు అన్న మాటలు కనిపిస్తాయి. మైదానం అన్న మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓల్డెన్ లిటరేచర్లో తోట, గార్డెన్, హీబ్రూ భాషలో గ్యాన్ అనే మాట ఉంటుంది. నేను స్టార్టింగ్ కూడా చెప్పాను. గ్యాన్ అంటే ఇప్పుడు మన ఇళ్ళల్లో ఉండే చిన్న చిన్న తోటలు కాదు, ఇప్పుడు బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ బెంగళూరు వెళ్ళారు అనుకోండి, లాల్బాగ్ అనేది ఒకటి ఉంటుంది, చాలా పెద్దది. దాని చుట్టూ ఒక 6 or 7 బస్ స్టాప్స్ ఉంటాయి. సారీ, అట్లాంటి పెద్ద పెద్ద బొటానికల్ గార్డెన్స్ లాంటి గార్డెన్స్ విత్ వాల్స్ ఉంటాయి, ఫెన్స్ ఉంటుంది అన్నమాట. దాన్ని గ్యాన్ అంటారు. సో ఇట్లాంటి గ్యాన్స్, ఇట్లాంటి తోటలు ఆ టైంలో కేవలం ఇద్దరి దగ్గరే ఉంటాయి, అటు రాజుల దగ్గర కానీ లేకపోతే దేవాలయానికి కానీ ఉంటాయి. అది ఆర్డినరీ పీపుల్ తోటని మెయింటైన్ చేయడం అన్నది ఆ టైంలో, ఆ కాలంలో ఉండదు. అందుకే ఆహాబు ఆయన దేశంలో ఒక అతనికి తోట ఉంటే ఆ తోటని ఎట్లా, ఎందుకంటే రాజుగారి దగ్గరే ఉండాలి. సో తోట అనగానే అది రాజుగారిది లేదా దేవాలయానికి సంబంధించింది. రెండోది పర్వతం. పర్వతం ఎప్పుడు కూడా దేవుడు నివసించే స్థలం అన్నది ఓల్డెన్ డేస్లో వాళ్ళకున్న బిలీఫ్. అంటే ఆ టైంలో మౌంటైనీరింగ్ ఎవరు చేసేవాళ్ళు కాదు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కాదు, పర్వతాల మీద నివసించడం కూడా చాలా తక్కువ ఉండేది. పర్వతాలు అనేది చాలా ఎత్తుకున్నప్పుడు వాళ్ళకేంటి, మనకి ఇప్పుడు తెలుసు నీళ్లు వేపరైజ్ అయ్యి ఎండాకాలం మబ్బుల కింద మారి అవి గాలితో పాటు వస్తున్నప్పుడు పర్వతాలు తగిలినప్పుడు అవి కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్ డ్రాప్లెట్స్ కింద మళ్ళీ వాటర్ కింద పడతాయి. మనకు వర్షం ఎట్లా పడుద్దో మనకి సైన్స్ తెలుసు కాబట్టి మనకి తెలుసు. వాళ్ళకి ఎలా ఉండేది అంటే, ఇప్పుడు సపోజ్ మనం 2500 సంవత్సరాల క్రితం సైన్స్ లేని వాళ్ళ దగ్గర ఆలోచించేటట్టు ఆలోచించాలి, ఎందుకంటే ఈ పుస్తకం వాళ్ళకి రాసింది. ఇప్పుడు మొత్తం చీకటి పడింది అనుకోండి, సన్ సెట్ అయింది పర్వత ప్రాంతంలో, మౌంటైన్ టిప్ మాత్రం సన్ను దిగుతూ ఉంటాడు, ఈ కింద ఉన్న వ్యాలీలో లోయలో చీకటి వచ్చేస్తుంది, కానీ ఆ పైన మాత్రం మీకు వెలుగు కనిపిస్తూ ఉంటుంది. సన్ రైజింగ్ అప్పుడు కూడా అంతే, ఇక్కడంతా ఇంకా చీకటిగా ఆ ట్విలైట్ ఉన్న టైంలో పైన మాత్రం వెలుగుతుంది. లేదా మేఘాలు వస్తాయి, నల్లటి మేఘాలు వస్తాయి, ఉరుములు వస్తాయి. ఉరుములు వచ్చినప్పుడు అందుకే అంటే మేఘాలు వచ్చినాయి అంటే దేవుళ్ళు మేఘాల మీద వస్తారు అన్నది నమ్మకం. అందుకే మేఘారూరుడు అన్న మాట, మేఘవాహనుడు అన్న మాటలు, ఇట్లాంటి పదాలు వాడతారు. సో ఈ నల్లటి మేఘాలు వచ్చినప్పుడు మొన్న వాయనాడులో అదే జరిగింది, క్లౌడ్ బర్స్ట్ జరిగితే ఒక్కసారి బకెట్ ఇట్లా తిప్పిపోసినట్టు అవుతుంది, మొత్తం కిందకు స్లైడ్ వచ్చి జనాలు అట్లా వస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఓహో దేవతలు దేవుళ్ళు అందరూ పైకి వచ్చారు, వాళ్ళకి మన మీద కోపంగా ఉన్నది కాబట్టి ఇది వచ్చింది అనుకుంటారు. లేదు మామూలుగా వర్షం పడింది అనుకోండి, వాటర్ జారుకుంటూ నీళ్ళలాగా వచ్చి ఒక రివర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈ లోయ అంతా ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది, సో వాళ్ళకి పంటలు బాగుంటాయి. సో దేవుళ్ళు దేవతలు సంతోషంగా ఉండాలి పైన ఆ కొండల మీద. అందుకని మీరు ఏ మతంలో చూసినా గుళ్ళన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే పర్వతాలు పైన కడతారు పోయి. వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళకు ఉగ్రత రాకూడదు,
వాళ్ళు సంతోషంగా ఉండాలా, అప్పుడు మాకు కింద బాగుంటుంది అని. సో ఇక్కడ ఏమైంది, జలప్రళయం వచ్చింది. ఈ జలప్రళయం వచ్చినప్పుడు ఇది వాళ్ళు మైదానం దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు అప్పటిదాకా మైదానం దగ్గర లేరు, వాళ్ళు ఒక పర్వతం దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి మూవ్ అయ్యారు. ఎందుకు, ఇక్కడ నుంచి ప్రళయం వస్తుంది పైన నుంచి, ఇప్పుడు వాయనాడు లాగా. ఇప్పుడు అదే ప్లేన్ అనుకోండి, అక్కడ నది ఉంటుంది కానీ నది అంటే అగ్రెసివ్గా ఉండదు, చాలా నిర్మల అంటే ఒకలాగా క్వైట్గా ఫ్లో అవుతూ ఉంటుంది నది, దాన్ని వాడుకోవచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే ప్లేన్కి వెళ్ళారు, ఇట్లాంటి ప్లేన్ ఏరియాస్లోకి వెళ్ళిపోయారు కానీ మరి దేవుడు ఉండాలి కదా వాళ్ళకి. సో దేవుడి కోసం ఏం చేశారా అంటే గోపురాలు కట్టారు. సో గోపురం కట్టడం వెనకాల ఉద్దేశం అది. ఎందుకు అంటే వాళ్ళు వచ్చి ఆశీర్వదించకపోతే మనం రాలేము కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మనకంటూ పేరు సంపాదించుకోవాలా, మనకంటూ ఒక స్థితికి వెళ్ళాలని చెప్పి అక్కడ మీకు ఫస్ట్ టైం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కనిపిస్తుంది. మట్టికి బదులు అడుసుని, రాయికి బదులు ఇటుకుని వాడతా అందరం ఒకటే భాష మాట్లాడాలా. లింగ్వా ఫ్రాంకా అంటారు. లింగ్వా ఫ్రాంకా అంటే బిజినెస్ లాంగ్వేజ్. ఇప్పుడు ఇంగ్లీషు, ఇప్పుడు ఎట్లయితే అందరూ మన పిల్లలందరికీ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ వస్తే మంచి జాబ్ వస్తుంది, ఆడు మంచి పొజిషన్లోకి వెళ్తారు, వాడికంటూ గుర్తింపు ఉంటుందని ఇదే థాట్. దీని ఆరిజిన్ ఎక్కడొచ్చింది అంటే ఒకటే భాష మాట్లాడుకుంటా వీళ్ళంతా గోపురాలు కట్టడానికి ట్రై చేశారు. వీటిని జిగరాట్స్ అంటారు. అది ఆర్కియలాజికల్ ఒరిజినల్ ఫోటో అది ఉంటే ఆ పైన ఉంటుంది గుడి, లేదా ఆ మెట్లు కింద ఫూట్ ఉంది చూసారా, అక్కడ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారా అంటే దేవుడికి నైవేద్యాలు, సంబరాలు, జాతరలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు దాని దగ్గరికి వెళ్ళి. అంటే వీళ్ళు ఏం చేశారు, దేవుడు దగ్గర ఉగ్రత వస్తుందని చెప్పి అక్కడ నుంచి ఒక మైదానం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు డెవలప్ అవ్వాలనుకున్నారు. సో వీళ్ళకి ఎవరు కావాలా, దేవుళ్ళు కావాలా. సో వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి వాడు ఒక దేవుణ్ణి తయారు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అంటే దేవుణ్ణి డొమెస్టికేట్ చేసుకోవాలా, మా మధ్యలో ఒక దేవుణ్ణి తెచ్చి పెట్టుకోవాలా. ఇదే ప్రాబ్లము క్రైస్తవత్వంలో కూడా ఉంది చాలా చోట్ల. అంటే ఎక్కడైనా అంటే మనకంటూ ఒక చర్చ్ లేదు కదా, అంటే లోకలైజ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న కాలనీ స్టార్ట్ అయిందనుకోండి, లేకపోతే ఏదైనా టౌన్షిప్ స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడు ఈ ఏరియా అట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్లోగా ఏమవుతుందంటే ఆ ఏరియాకి సంబంధించిన ఒక గుడి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు లేకపోయినా దాన్ని ఎట్లా కొట్లా, ఎందుకంటే మన మధ్యలో గుడి ఉంటే మనకి మేలు జరుగుతుంది అనేది జనరల్గా జనాలకు ఉండే ఒపీనియన్. సో వాళ్ళు అట్లా కట్టుకోవడానికి దేవుళ్ళని తీసుకొచ్చి స్థానీకరించడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎట్లయితే ఇక్కడ కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు పెడితే బయటోడు గబాలు రాడనుకుంటారు, అట్లా దేవుడు ఉంటే అడ్వాంటేజ్ వాళ్ళకి. సో దేవుణ్ణి స్థానీకరణ చేయాలని ప్లాన్ చేస్తే దేవుడు అది చూసి వాళ్ళని ఏం చేశాడు అంటే భాషల్లో తారుమారు చేసి దేశాలుగా చెదరగొట్టాడు అని ఉంటుంది. అయితే ఇక్కడ మనకి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఒకటి ఉంది. దీని గురించి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్ళడానికి ముందు వీళ్ళు మళ్ళీ ఇజ్రాయేలీలుని దేవుడు సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఇరుక్కుపోయిన తర్వాత వాళ్ళందరిని విమోచించి ఫైనల్గా వాగ్దాన దేశానికి తీసుకెళ్ళబోయే ముందు వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం అంతే కదా, ఆదికాండం నుంచి స్టార్ట్ అయింది. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, అప్పుడు దాకా ఈ 4 గ్రంథాల్లో చెప్పిన మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ మళ్ళీ రెండవసారి ద్వితీయ ఉపదేశించటం ఫైనల్గా వెళ్ళబోయే ముందు. సో దాంట్లోకి వచ్చి అక్కడ కూడా సెకండ్ టైం అంతా టీచింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక మాట మోషే ఇజ్రాయెలైట్స్తో మాట్లాడుతుంటాడు ప్రామిస్డ్ ల్యాండ్లోకి తీసుకెళ్ళబోయే ముందు. అది ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఈ పాయింట్ని జెనసిస్ 10 and 11 చాప్టర్స్ని ప్రస్తావించి మాట్లాడుతాడు. అక్కడ మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములు విభాగించినప్పుడు, నరజాతుల్ని ప్రత్యేకించినప్పుడు, ఇది ఎప్పుడు జెనసిస్ 11లో జరిగింది. ఇజ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజల సరిహద్దుల్ని నియమించను అని ఉంది. ఇది తెలుగులో ఉంది మన బైబిల్ సొసైటీ దీంట్లో. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి
నేను ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ బైబుల్లో అని చెప్తున్నా. వెన్ ద మోస్ట్ హై గేవ్ టు ద నేషన్స్ దేర్ ఇన్హెరిటెన్స్, వెన్ హీ డివైడెడ్ మ్యాన్ కైండ్, హీ ఫిక్స్ ద బార్డర్స్ ఆఫ్ ద పీపుల్ అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంది. దేవుని కుమారుల సంఖ్యను బట్టి అని ఒక మాట ఉంది. సన్స్ ఆఫ్ గాడ్ అంటే మనం జెనసిస్ 6లో చూసారా, ఆకాశవాసులు. తెలుగులో చూస్తేనేమో ఇజ్రాయేలీల లెక్కను బట్టి ప్రజల సరిహద్దులు నియమించాడు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే కొన్ని వర్షన్స్ ఏమో మళ్ళీ అకార్డింగ్ సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నాయి. కానీ రీసెంట్గా వచ్చిన స్టాండర్డ్ వర్షన్స్ అంటే ఇప్పుడు 1611లో ఉన్న కింగ్ జేమ్స్ వర్షన్స్ అట్లాంటివి మళ్ళీ ఇట్లున్నాయి. కానీ ఇప్పుడు ఈవెన్ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టాండర్డైజ్ చేస్తున్న వర్షన్ ఏంటంటే ఈఎస్వి అని. మీరు ఇప్పుడు బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి వెళ్తే వాళ్ళు స్టాండర్డ్గా పెడుతున్న వర్షన్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్స్ ఈఎస్వి. ఇట్లాంటి అంటే లేటెస్ట్గా అప్డేట్ చేసుకుంటా వస్తున్న స్టాండర్డ్ బైబుల్స్లో ఏమైనా వస్తున్నాయి అంటే దేవుని కుమారులు బట్టి దేవుడు మనుషుల్ని విడగొట్టాడు అని 9th verseలో ఏముంటుంది, యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యము యాకోబే అని మాట్లాడాడు. మనకి ఇట్లాంటి డిఫరెన్సెస్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి, మనం యూజువల్గా వాటిని పట్టించుకోం. నేను మీకు ఒక ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి న్యూ టెస్టిమెంట్లో నుంచి ఒకటే రిఫరెన్స్ చూపిస్తా. కీర్తనలు 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమనుందంటే దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావాలు వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చావు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్, కీర్తనలు 8. హెబ్రీ పత్రికలో దీన్ని కోట్ చేస్తాడు గ్రంథకర్త. కోట్ చేసి ఏమని రాస్తాడు, అయితే ఒకడు ఒక చోట ఇలాగూ దృఢముగా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, నీవు దేవదూతల కంటే అన్న మాట వాడాడు. మన తెలుగు బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో దేవదూతలు అని ఉంటుంది, ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు అని ఉంటుంది. మళ్ళీ ఇంగ్లీష్లో ఓల్డ్ టెస్టిమెంట్లో గాడ్ అని ఉంటుంది, న్యూ టెస్టిమెంట్లో హెవెన్లీ బీయింగ్స్ అన్న మాట వాడాడు. ఎప్పుడు గమనించలేదా ఈ డిఫరెన్స్ ఓల్డ్ టెస్టిమెంట్కి న్యూ టెస్టిమెంట్కి? మనకు తెలుగు బైబిల్లోనే ఉంటుంది. అయితే ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనంటే, ఈ బైబిల్స్ తర్జుమా చేయడానికి వాడిన మూల గ్రంథాలు ఉన్నాయి చూసారా, మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి చూసారా, వాటి దగ్గర వచ్చింది. దాని గురించి ఒక చిన్న స్టడీ ఒకటి చేద్దాం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1445 BC దగ్గర నుంచి 434 BC లోపల ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ అన్నీ రాశారు. ఆ పైన కనిపిస్తుంది కదా, ఓల్డ్ టెస్టిమెంట్ రాసింది 1445 BC నుంచి తోరా, మలాకి గ్రంథం ఆల్మోస్ట్ 434 దాకా రాశారు. ఈ మధ్యలో ఏమైందయ్యా అంటే 722 BCలో ఉత్తర దేశమైన ఇజ్రాయేలు అశ్రీయుల చేతుల్లోకి చెరలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత దక్షిణ దేశమైన యోదయ సుమారుగా 586వ సంవత్సరం బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. ఈ బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు నెబుకద్నెజర్ ఏం చేశాడు అనంటే, అలా మందిరాన్ని పడగొట్టేశాడు. మందిరంలో ఉన్న బంగారానికి సంబంధించిన యుటెన్సిల్స్ తప్పించి మిగతా వాటన్నిటిని తగలబెట్టేశాడు. పనికిరానోళ్ళు, ముసలోళ్ళు, దేనికి పనికిరానోళ్ళని వదిలేసి ఫస్ట్ టైం అందరూ నోబుల్, ప్రీస్ట్లీ క్లాన్ వాళ్ళు అట్లా 3 దఫాలుగా వాళ్ళు చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. సో వీళ్ళు స్టార్టింగ్లో ఏదైతే గ్రంథాలు ఉన్నాయో హెబ్రీ గ్రంథాలు, ఈ పాత నిబంధనకు సంబంధించినవి, అవి ఆల్మోస్ట్ ఏమైపోయినాయి అంటే తగలబడిపోయినాయి.
70 సంవత్సరాలు వీళ్ళు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర గ్రంథాలు లేవు. అందుకే కదా 137వ దావీదు కీర్తనలో మేము ఆ నది ఒడ్డును కూర్చున్నాము, మేము ఏమని పాటలు పాడాలా అని వాళ్ళు ఆ కీర్తనని వాడుకుంటూ ఉంటారు, బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ అన్న మాటలు. సరే, వీళ్ళు 70 సంవత్సరాల తర్వాత జెరుబాబేలు, తర్వాత ఎజ్రా, తర్వాత నెహేమియా వచ్చి మళ్ళీ రెస్టోర్ చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ 432 తర్వాత మళ్ళీ అంటే రెస్టోరేషన్ జరగడం మొదలైంది. ఆయన వచ్చాడు, మందిరం కట్టించాడు జెరుబాబేలు, ఎజ్రా వచ్చాడు, ఆరాధన క్రమాన్ని మొదలుపెట్టాడు. వీళ్ళు స్లోగా ఏదైతే వీళ్ళు నాశనం చేశాడో నెబుకద్నెజరు వాటిలన్నింటిని రెస్టోర్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ ఏం జరిగిందా అంటే 70 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ లేకపోవడం, హెబ్రీ భాష చాలామందికి వాడుక భాషగా పోయి అప్పుడు ఉన్న గ్రీక్ భాష లింగ్వా ఫ్రాంకా మళ్ళీ బిజినెస్ లాంగ్వేజ్ గ్రీక్ ముందు అరమాయిక్ ఉండేది. అందుకే మీకు ఇండస్ వ్యాలీ దగ్గర దొరికిన చాలా అశోకకు సంబంధించిన స్తూపాలు, అశోకుడు స్తూపాలు చాలా వరకు 70% అరమాయిక్ భాషలోనే ఉన్నాయి. ఎందుకంటే గ్రీక్స్కి ముందు అరమాయిక్స్, పర్షియన్, ఇరాన్, మాదాయి పర్షియా దేశస్తుల్లో ఉన్నప్పుడే కదా ఎస్తేర్ రాని అప్పుడు ఎక్కడ దాకా పరిపాలన చేశారు, ఈ చివరి దాకా చేశారు. సో పర్షియన్ రూల్ ఉన్నప్పుడు అరమాయిక్ లింగ్వా ఫ్రాంకా ఉండింది. దాని తర్వాత గ్రీక్స్ వచ్చిన తర్వాత గ్రీక్ భాష లింగ్వా ఫ్రాంకా అయింది. రోమన్స్ టైంలో కూడా గ్రీక్ భాష బిజినెస్ లాంగ్వేజ్ కింద ఉంది. అందుకే న్యూ టెస్టిమెంట్ అంతా కూడా గ్రీక్ భాషలోనే రాశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్. అయితే ఇక్కడ ఏం జరిగిందా అంటే గ్రీకు చాలా, అంటే హెబ్రీ భాష చాలా తక్కువ మందికి వచ్చు. ఎందుకు? 70 years. ఇప్పుడు ఒక జనరేషన్ ఎవరైనా యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళకి తెలుగు ఎంత బాగా వస్తుందో మనకు తెలుసు కదా. వాళ్ళకి రాదు. అంతెందుకు, హైదరాబాదులో తెలుగు మా చర్చిలో మాకు కొంచెం సండే స్కూల్ వాళ్ళకి పేరెంట్స్కి నేను కొంచెం సీరియస్గా చెప్పిన విషయం ఏంటంటే, తెలుగు స్క్రిప్ట్లో పెడితే తెలుగు పాట పాడలేకపోతున్నారు. వాళ్ళకి తెలుగు పాట కూడా ఇంగ్లీష్ స్క్రిప్ట్లో పెట్టాలా. బైబిల్ సొసైటీ వాళ్ళు తెలుగు బైబిల్ని ఇంగ్లీష్ స్క్రిప్ట్లో రిలీజ్ చేశారు తెలుసా. రీసెంట్గా వచ్చింది తెలుగు బైబిలే, మనం మెసేజ్ల్లో టైప్ చేసినట్టు ఇంగ్లీష్ స్క్రిప్ట్లో తెలుగు బైబిల్ చేశారు. సో ఇక్కడ గ్రీక్ భాష వచ్చింది. ఆ టైంలో అలెగ్జాండర్ తర్వాత అలెగ్జాండర్ రాజ్యాన్ని 4 పంచుకున్నారు. దాంట్లో 2 సీరియస్ రూలర్స్ ఉన్నారు. ఒక ఆయన సెల్యూసెట్స్ అని, ఆయన ఇజ్రాయెల్ దేశం తల మీద ఉన్న సిరియా లెబనాన్ దేశాన్ని పరిపాలించాడు. ఇంకొక ఆయన టాలమీ అని ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించాడు. ఈ టాలమీ అనే ఆయన ఏం చేశాడంటే అలెగ్జాండర్ కట్టించిన లైబ్రరీలోకి బుక్స్ కలెక్ట్ చేస్తా యూదుల దగ్గరికి పంపించి, మీ గ్రంథాలు కూడా మాకు గ్రీకు భాషలో ట్రాన్స్లేట్ చేయడానికి పంపించండి అంటే, వీళ్ళు ఏం చేశారంటే గోత్రానికి 6 చొప్పున పంపిస్తే 72 మంది వెళ్ళి కూర్చుని ఈ ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ని గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. సెప్టా అంటే 70, దాన్ని సెప్టూజెంట్ అనే మాటతో పిలుస్తారు. సో ఈ సెప్టూజెంట్ ఆల్మోస్ట్ 300 BC దగ్గర నుంచి 300 BC 200 BC మధ్య నుంచి 100 BC లోపల దాకా గ్రీక్ భాషలోకి పాత నిబంధన అంతా ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఏమైంది అంటే, లోకల్గా ఉన్న యూదులకి కూడా హెబ్రీ భాష సరిగ్గా రాదు కాబట్టి, గ్రీకు భాష బాగొచ్చు కాబట్టి, పాత నిబంధనలో గ్రీకు భాషలో ఉన్న పాత నిబంధనని అధికారిక గ్రంథం కింద చదవడం మొదలుపెట్టేవారు. సో యేసు ప్రభు పుట్టే టైంకి పాత నిబంధన గ్రంథం ఏ భాషలో చదివేవాళ్ళు అయ్యా వీళ్ళందరూ అంటే గ్రీకు భాషలో చదివేవాళ్ళు. యేసు ప్రభు కూడా సెప్టూజెంట్ చదివాడు, శిష్యులు కూడా సెప్టూజెంట్ చదివారు. ఈ సెప్టూజెంట్ని బేస్ చేసుకునే చాలా న్యూ టెస్టిమెంట్ అంతా రాసుకుంటూ వచ్చారు వీళ్ళు. సో ఈ సెప్టూజెంట్ని వాడుకుని ఈ శిష్యులు ఎప్పుడైతే యేసు ప్రభు మెస్సయ్య అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టారో, యూదుల్లో కొంతమంది ఈ సెప్టూజెంట్ గ్రంథాన్ని మేము అంగీకరించము, దాన్ని పక్కన పెట్టడానికి స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే వాళ్ళు
పాత నిబంధన తీసుకుని యేసు ప్రభు మెస్సయ్య అని ప్రూవ్ చేస్తున్నారు. అప్పుడు పాత నిబంధనకు చేతుల్లో దొరికింది ఏంటి? గ్రీకులో ఉన్న సెప్టూజెంట్. సో ఇదే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ బుక్దే ప్రాబ్లము, అందుకే యేసు ప్రభుని వీళ్ళు మెస్సయ్య అని ప్రూవ్ చేస్తున్నారు, కాబట్టి ఈ గ్రీక్ వర్షన్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ని మేము అంగీకరించము అని సెప్టూజెంట్ని వీళ్ళు రిజెక్ట్ చేశారు. ఈ సెప్టూజెంట్ రిజెక్ట్ చేయడానికి ముందే ఈ న్యూ టెస్టిమెంట్కి సంబంధించిన పుస్తకాలని రాశారు. ఆల్మోస్ట్ 45 ADలో తెస్సలోనిక రాసిన పత్రికల దగ్గర నుంచి మొదలుపెట్టి 95 AD లోపల రెవల్యూషన్స్ అన్నీ గ్రీకులో రాశారు. రాసిన తర్వాత వీళ్ళు చర్చ్ డెవలప్ అవడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 100 ADలో జూయిష్ పీపుల్ మేము సెప్టూజెంట్ని అధికారిక గ్రంథం కింద ఒప్పుకోము, అది గ్రీకు భాషలో ఉంది, మా గ్రంథాలు యాక్చువల్గా ఒరిజినల్గా ఏ భాషలో ఉండేవి, హెబ్రీ భాషలో ఉండే కాబట్టి గ్రీకు భాషలో ఉన్న పాత నిబంధనని మేము ఒప్పుకోము అని క్రైస్తవత్వాన్ని తొక్కేయడానికి, క్రీస్తు ప్రభువుని ప్రకటనని ఆపేయడానికి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఇది వాడుకుని చెప్తున్నారు కదా ఈయనే మెస్సయ్య అని, సో ఇది అధికార గ్రంథం కాదు, ఇది అధికారిక ట్రాన్స్లేషన్ కాదని దీన్ని ఆపేశారు. ఆపేసిన తర్వాత దగ్గర 400 సంవత్సరంలో ఈ సెప్టూజెంట్ని ఆధారం చేసుకుని జెరోమ్ అని ఆయన లాటిన్ భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ చేశారు. లాటిన్ వాల్గేట్ అంటారు దాన్ని, అంటే లాటిన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడిన పాత నిబంధన. ఈ లాటిన్ భాషలో నుంచే రోమన్ క్యాథలిక్ బైబిల్ వచ్చింది. అందుకే మన బైబిల్ కను క్యాథలిక్స్ వాడే బైబిల్కి కొంచెం తేడా ఉంటుంది, కొన్ని పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. సో ఈ సెప్టూజెంట్ మీకు అర్థమైంది కదా, గ్రీక్ భాషలో ఓల్డ్ టెస్టిమెంట్ ట్రాన్స్లేట్ అయింది, గ్రీక్ భాషలోనే చలామణి అవుతా ఉంది అధికార గ్రంథంగా. కానీ ఎప్పుడైతే చర్చ్ డెవలప్ అయ్యి మొదలయ్యి యేసు ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టారో వాళ్ళు యేసు ప్రభు గురించిన ప్రకటన ఆపడానికి ఈ గ్రీక్ ఓల్డ్ టెస్టిమెంటు అధికార గ్రంథం కాదు, ఇది మేము రిజెక్ట్ చేస్తున్నాము, మేము అసలు ఫస్ట్ బుక్స్ అన్నీ మా అన్నీ హెబ్రీ భాషలో ఉండేవి, ఇది రాంగ్ ఉంది కాబట్టి ఈ రాంగ్లోంచి వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి క్రిస్టియానిటీ కరెక్ట్ కాదు, ఇది ఒక కల్ట్ అని ప్రూవ్ చేయడానికి సెప్టూజెంట్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసే లోపలే న్యూ టెస్టిమెంట్కి సంబంధించిన పుస్తకాలన్నీ రాశారు. అందుకే మన ఇప్పుడు హెబ్రీ భాషలో ఉన్న దేవదూతల కంటే కొంచెం తక్కువగా ఉంది చూసారా, అది సెప్టూజెంట్లో నుంచి వచ్చిన ట్రాన్స్లేషన్. అయితే వీళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు మరి వాళ్ళకి అధికార గ్రంథం ఏమీ లేదు కదా, లేనప్పుడు వాళ్ళు ఏం చేశారా అంటే మెసరాటిక్ అనే ఒక కుటుంబాన్ని పిలిచారు. ఈ మెసరాట్స్ ఎవరయ్యా అంటే హెబ్రీ భాష ఇంతకుముందు కేవలం కాన్సోనెంట్స్తోనే ఉండేది, వౌల్స్ ఉండేవి కావు దాంట్లో. ఇప్పుడు రవి అనే మాట రాయాలనుకోండి RV రెండే రాస్తారు, ఏ వౌలు ఐ వౌలు. వౌల్స్ గుర్తుపెట్టుకోవాలా, కాన్సనెంట్స్ రాస్తారు, ఆన్ పేపర్ కాన్సనెంట్స్ ఉంటాయి, వౌల్స్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది అంతకుముందు హెబ్రీ భాషలో ఉన్నది. సో ఈ మెసరాట్స్ అన్న వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత, అంటే ఒరిజినల్గా పాత నిబంధనలో ఫస్ట్ రాసిన హెబ్రీ భాష నుంచి హెబ్రీ భాష ఇప్పుడు వాడుతున్నది 3rd రిఫర్మేషన్ భాష. ఓల్డ్ హీబ్రూకి ఇప్పుడున్న హీబ్రూకి చాలా తేడా ఉంది. సో ఈ మెసరాట్స్ ఏం చేస్తారంటే ఈ వౌల్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, ఎందుకంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది కదా, గ్రీక్ డామినేట్ చేసింది కదా. సో వాళ్ళు వౌల్స్కి చుక్కలు పెట్టడం మొదలుపెట్టారు. వౌల్స్కి ఇప్పుడు అందుకే గ్రీక్ భాషలో మీకు చుక్కలు కనిపిస్తూ ఉంటాయి పైన కింద, ఈ అరబిక్ భాషకి ఎట్లయితే చుక్కలు ఉంటాయో అట్లా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ గ్రామర్ డెవలప్ చేసిన వాళ్ళు మెసరాట్స్. సో ఈ మెసరాటిక్ ఫ్యామిలీకి ఏం చేశారంటే మీరు హెబ్రీ భాషలో ఓల్డ్ టెస్టిమెంట్ రాయండి అన్నారు. సో ఈ మెసరాటిక్ ఫ్యామిలీకి ఇది ఎప్పుడు అప్పగిచ్చారయ్యా అంటే 500 AD, అంటే న్యూ టెస్టిమెంట్ ఎప్పుడుతో రాస్తారు ఫైనల్ది 95 ADతో అయిపోయింది. 500 ADలో హెబ్రీ భాషకి సంబంధించిన ఓల్డ్ టెస్టిమెంట్ రాయడం మొదలుపెట్టి దాన్ని ఆల్మోస్ట్ 1000 ADకి కంప్లీట్ చేశారు, ఒక 500 సంవత్సరాలు పట్టిందండి. సో మనకి హెబ్రీ భాషలో పాత నిబంధన రెడీ అయింది ఎప్పుడు 1008 ADకి రెడీ అయింది. అదే అధికారిక గ్రంథము అని చెప్పి హెబ్రీ గ్రంథం పాత నిబంధన గ్రంథం అని యూదులు దాన్ని ప్రకటించుకున్నారు. సో చరిత్రలో ఏమున్నాయంటే ఒకటేమో హెబ్రీ భాషలో రాసిన పాత నిబంధన, ఇది ఏ సంవత్సరానికి సంబంధించింది 1008 AD.
క్రీస్తు శకం. గ్రీకు భాషలో ఉన్న పాత నిబంధన. ఇది ఎప్పుడుకు సంబంధించింది? 200 BC, క్రీస్తు పూర్వం. ఈ గ్రీకు భాషలో ఉన్న ఓల్డ్ టెస్ట్మెంట్నేమో యూదులు రిజెక్ట్ చేశారు. ఇదే సరైన గ్రంథం అని చెప్పి వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రొటెస్టెంట్ మూమెంట్ ఎప్పుడైతే వచ్చిందో, రిఫార్మేషన్ మూమెంట్, దిద్దుబాటు ఉద్యమం వచ్చింది కదా, ఆ టైంలో ఏమైంది అంటే క్యాథలిక్ చర్చ్ని ప్రొటెస్టెంట్స్ ఏం చేశారు? దూరం పెట్టారు. క్యాథలిక్ చర్చిని దూరం పెట్టినప్పుడు క్యాథలిక్ బైబుల్ని కూడా దూరం పెట్టారు, అంటే లాటిన్ బైబుల్ని కూడా దూరం పెట్టారు. దాంతోపాటు సెప్టూజెంట్ని కూడా తీసుకొచ్చి పక్కన పెట్టారు. పక్కన పెట్టి ప్రొటెస్టెంట్ మూమెంట్లు వీళ్ళు ఏం చేశారా అంటే మేము హెబ్రీ బైబుల్ని తీసుకుంటాము అని ఈ మెజరాటిక్ టెక్స్ట్ ఏదైతే ఉందో, ఏది క్రీస్తు శకం 1008లో చేసిన పాత నిబంధన హెబ్రీ బైబుల్ ఏదైతే ఉందో అది ప్రామాణికంగా తీసుకున్నారు. ఇప్పుడు మన తెలుగు బైబుల్లో ఉండే ప్రాచీన హెబ్రీ భాషలో నుంచి రాయబడింది అని ఉంటుంది చూసారా తెలుగు బైబుల్ స్టార్టింగ్. ఇప్పుడు మన తెలుగు బైబుల్లోకి మూలం ఏదయ్యా అంటే మెసరాటిక్ టెక్స్ట్. సో దాంట్లో వాళ్ళు ఏం చేశారు? దేవుడు కంటే కొంచెం తక్కువగా అని రాశారు హెబ్రీ కీర్తన పాత నిబంధనలో. అది ఈ అపోస్తుల హెబ్రీ భాషలో రాసింది ఎవరు? దేంట్లోంచి తీశారు? వాళ్ళు శిష్యులు రాశారు కదా, శిష్యులు దేంట్లోంచి తీసుకున్నారు? సెప్టూజెంట్లోంచి తీసుకున్నారు కదా. వాళ్ళు దేవదూతల కంటే కొంచెం తక్కువగా అని రాశారు. సెప్టూజెంట్లోకి దీనికి ఉన్న డిఫరెన్స్. అయితే ఈ రెండిట్లో ఏది కరెక్ట్? కొన్ని మెసరాటిక్ వాళ్ళు రాసిన హెబ్రీ బైబిల్కి పాత నిబంధనకి, ఈ గ్రీక్లో ఉన్న పాత నిబంధనకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే ఇందాక నేను చెప్పాను చూసారా ఈ మాట. ఇప్పుడు అది మెసరాటిక్ వాళ్ళు రాసింది ఇజ్రాయేలీల లెక్కను బట్టి అని. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారయ్యా అంటే వీళ్ళు సెప్టూజెంట్ నుంచి తెచ్చారు, దేవుని కుమారుల లెక్కను బట్టి అని. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది స్కాలర్షిప్లో బైబుల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఈ బైబుల్ రాసే వీళ్ళల్లో చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది. పురాతనమైందని అది తీసుకోవాలా, కానీ అది ఒరిజినల్ హీబ్రూలో లేదు, గ్రీకు భాషలో ఉంది. హీబ్రూ దాన్ని ఇది తీసుకోవాలా, హీబ్రూ దాన్ని తీసుకుంటే ఇది పాతది కాదు, ఇది ఆల్మోస్ట్ 1008 ADలోకి సంబంధించింది. ఈ రెండిట్లో ఏది కరెక్టు అన్నది తర్జనాభర్జనాలు చాలా జరిగినాయి. ఎప్పుడు దాకా జరిగినాయి అంటే 1948లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత డెడ్ సీ స్క్రాల్స్ అనేవి కొన్ని బయటపడినాయి. ఒక ముస్లిం కుర్రోడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు డెడ్ సీ దగ్గర, గుహల దగ్గర. ఆడేదో రాళ్ళు వేసుకుంటా ఉంటే పెంకు పగిలిన సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే వెళ్ళి చూస్తే ఒక కొండ ఉంది, ఆ కొండలో ఏదో చుట్లు ఉన్నాయి. ఆడుకుంటూ అవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అవి ఏంటి అంటానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టింది. 1958లో అది ఏం కనుక్కున్నారయ్యా అంటే యూదులలో ఒక గ్రూప్ ఉన్నారు, సీక్రెట్ గ్రూప్, సమాజానికి పెద్దగా పరిచయం లేని గ్రూప్. వాళ్ళని కొందరు ఎసెన్స్ అనే మాటతో వాడతారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య రాక కోసం ఎదురు చూసే బ్యాచ్లు 3 ఉన్నారు యూదుల్లో. ఒకళ్ళు ఏమనుకున్నారంటే మనం ఆచార వ్యవహారాలన్నీ కరెక్ట్గా పాటిస్తూ ఉంటే మెస్సయ్య వచ్చే టైంకి మనం మెస్సయ్య సైడ్ ఉంటాము అని యోధా మతాచారాల్ని నిష్టగా పాటించే గ్రూప్ ఒకళ్ళు తయారయ్యారు. వాళ్ళనే పరిసయ్యులు అంటాం మనం, వాళ్ళు పరిసయ్యులు. రెండో గ్రూప్ ఎవరయ్యా అంటే మెస్సయ్య అంటే యూదుల రాజు కాబట్టి ఆయన వచ్చి ఇప్పుడున్న వాళ్ళందరి మీద యుద్ధం చేసి రాజ్యాన్ని గెలవాలి కాబట్టి ఆయన వచ్చే టైంకి సైన్యం రెడీగా ఉండాలి కాబట్టి మనం ఆయన సైన్యంలో చేరటానికి యుద్ధకాలంలో నైపుణ్యతను తెచ్చుకోవాలని వార్ ఏరియాలో ప్రాక్టీస్ చేసే గ్రూప్ ఒకళ్ళు ఉన్నారు. మతాచారాల్ని నిష్టగా పాటించేవాళ్ళు ఒక గ్రూపు, మెస్సయ్య వచ్చిన తర్వాత ఆయనతో పాటు యుద్ధం చేయడానికి రెడీగా ఉండే గ్రూప్ ఒక గ్రూపు. వీళ్ళు కాకుండా అసలు సత్యవంత గ్రంథాల్లో ఉంటుంది కాబట్టి మెస్సయ్య వచ్చినప్పుడు తెలుసుకోవడానికి ఆ గ్రంథాలన్నీ కరెక్ట్గా ఉంటే కానీ మనకు సత్యం తెలియదు కాబట్టి
ఈ గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో వాటిలన్నిటిని జాగ్రత్తగా భద్రపరుచుకుని మెస్సయ్య కోసం ఎదురు చూద్దామనే గ్రూప్ ఇంకోటి ఉంది. ఆ గ్రూప్ వీళ్ళు ఏం చేశారంటే మనుషులు సమాజంలో కాకుండా ఈ గుహల్లో సీక్రెట్గా పురాతనమైన గ్రంథాలన్నింటినీ కలెక్ట్ చేసుకుని వాటిలన్నింటిని ప్రిజర్వ్ చేయడం మొదలుపెట్టారు. అట్లా ప్రిజర్వ్ చేసినవి 1958లో మొదలు పెడితే ఎక్స్కవేషన్స్ మొన్న కోవిడ్ టైంలో కూడా కొన్ని దొరికినాయి. కోవిడ్ టైంలో కూడా 2019లో కూడా దొరికినాయి. వీటిలో దొరికినప్పుడు ఏమైనాయి అంటే ఇప్పుడు సెప్టూజెంట్ మనం పాత్ అనుకున్నాం కదా గ్రీక్ భాషలో, దానికంటే పురాతనమైన హెబ్రీ గ్రంథాలు దొరికినాయి దాంట్లో. అంటే మెసరాటిక్ వాళ్ళు రాసిందేమో క్రీస్తు శకం, అదే అప్పుడు దాకా ఉన్న పురాతన హెబ్రీ గ్రంథం. ఎప్పుడు దాకా? 1958 దాకా. 1958 తర్వాత జరిగిన ఎక్స్కవేషన్స్లో ఈ సెప్టూజెంట్ కంటే పురాతనమైన హెబ్రీ గ్రంథాలు దొరికినప్పుడు అటు సెప్టూజెంట్లో కొన్ని కరెక్షన్స్ చేశారు, మెసరాటిక్ టెక్స్ట్లో కొన్ని కరెక్షన్స్ చేశారు. ఎందుకంటే అన్నిటికంటే ఓల్డెస్ట్ బుక్స్ దొరికినప్పుడు వాటిని బట్టి చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకే ఆ చేంజెస్ ఏం చేస్తున్నారా అంటే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ వాళ్ళు డైరెక్ట్గా ఎడిట్ చేసుకుంటున్నారు, బైబిల్స్లో మారుస్తున్నారు. తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కింద ఫుట్ నోట్స్లో కొన్ని ప్రాచీన ప్రతులలో అని వాటికి సంబంధించిన ఈ కొన్ని యాడ్ చేస్తున్నారు, మొత్తం చేయట్లా. ఈ తెలుగు బైబుల్ 2021 వర్షన్ ఒకటి వచ్చింది, బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళది. దాని ఎడిటింగ్ ఫైనల్ జరుగుతున్నప్పుడు విజయవాడలో జరిగింది. ఆ టైంలో సాల్మన్ గారు నేను కూడా ఉన్నట్టున్నాం ఆ గ్రూప్లో. ఒకసారి వాళ్ళు చిన్న కాన్ఫరెన్స్ పెడితే నేను సాల్మన్ గారు మేము వెళ్ళాం అక్కడికి. అరే అంత మరి ఎవిడెన్స్ దొరికినప్పుడు ఇంగ్లీషుకి సంబంధించిన వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నప్పుడు ట్రూత్ కదా, తెలుగు బైబిల్లో ఎందుకు చేయట్లేదు అంటే పూర్వం రాసిన వాళ్ళు గౌరవించాలి కదా, వాళ్ళు అవగౌరవపరచలేక మేము అవి మార్చట్లేదు అని చెప్పి వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మరి అది ఏం ఎక్స్ప్లెనేషనో నాకు అర్థం కాల. సో ఇక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఈఎస్వి వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు ఏమని, దేవుని కుమారుల లెక్కను బట్టి మనుషుల జాతుల్ని దేవుడు డివైడ్ చేశాడు అని. మెసరాటిక్ టెక్స్ట్లో వాళ్ళు ఎవరు రాశారు? ఇజ్రాయేలీల లెక్కను బట్టి అని రాశారు. సో అందుకని మనకు తెలుగు బైబిల్కి ఇంగ్లీష్ బైబిల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇదొక్కటే కాదు, ఇప్పుడు చూడండి అక్కడ డార్క్ పింక్ లైట్ పింక్ ఉంది చూసారా, అదంతా రోములో విస్తరించిన క్రైస్తవత్వం. అదేమైందా అంటే తర్వాత 2 ముక్కలైంది. వెస్టర్న్ ఆ డార్క్ పింక్లో ఉన్నదంతా పోప్ కింద ఉంది, ఆ లైట్ పింక్లో ఉన్నదంతా ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ అంటారు. వాటిని ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ అంటారు. ఈ కింద ఒకలాంటి డార్క్ మెరూన్ కలర్ ఉంది చూసారా, ఓరియంటల్ ఆర్థడాక్స్ అని, ఇదంతా కాప్టిక్ చర్చెస్ అంటారు. అంటే ఈజిప్టు, ఇథియోపియా ఈ కిందకు వచ్చినాయి. ఇప్పుడు యాంటియాక్లో చర్చ్ స్టార్ట్ అయింది చూసారా, యాంటియాక్ సైడ్ నుంచి ఆ ఎల్లో కలర్లో కనిపించిందంతా అంటే ఆ సిరియా పైన అదంతా సిరియన్ ఆర్థడాక్స్ చర్చెస్ అంటారు. ఇప్పుడు ఆ ఎల్లో గ్రూపుకు సంబంధించినోడే తోమా. ఆయన ఏం చేశాడంటే అట్లా ఆ గల్ఫ్లో కొంత వచ్చి ఆ కింద నుంచి మళ్ళీ ఇండియా కేరళకు వచ్చి సిరియన్ ఆర్థడాక్స్ చర్చెస్ మన ఇండియాలో 50 ADలోనే స్టార్ట్ అయిపోయినాయి. డైరెక్ట్ తోమా వచ్చేసాడు. సో ఇప్పుడు ప్రపంచంలో 4 ఎసెన్షియల్ బ్రాంచెస్ ఆఫ్ క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. ఒకటేమో రోమన్ క్యాథలిక్, ఆ పైన డార్క్ పింక్ పోప్ ఆధీనంలో ఉండేది, అది రోమ్ కింద. ఆ పక్కనున్న లైట్ పింక్ ఏమో ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్. ఇప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉందనుకోండి, అది ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్. అది పోప్ కిందకు రాదు. అది రోమా ప్రభుత్వం 2 ముక్కలైనప్పుడు చర్చ్ కూడా 2 ముక్కలైపోయింది. సో ఈ వెస్టర్న్ రోమన్ దీని కింద ఉన్నాయి, పోప్ కింద వస్తాయి, రోమన్ క్యాథలిక్ చర్చ్ అన్నారు. ఆ లైట్ పింక్లో ఉన్నదేమో ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్ అన్నారు. ఆ ఎల్లో కలర్ ఉన్నాయన్నీ సిరియన్ చర్చెస్, ఆ కింద ఉన్నాయన్నీ ఈజిప్షియన్ కాప్టిక్ చర్చెస్ అంటారు వాటిని.
అంటే ఓరియంటల్ ఆర్థడాక్స్ చర్చెస్ అంటారు. ఇప్పుడు రిఫర్మేషన్ మూవ్మెంట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఆ డార్క్ పింక్ ఏరియాలోనే జరిగింది. మనకు జనరల్గా ఉన్న ఐడియా ఏంటంటే రిఫర్మేషను ప్రపంచంలో ఉన్న క్రైస్తవత్వం అన్నింటిలో జరిగింది అనుకుంటాం. కాదు, పోప్ అందరికీ హెడ్ కాదు. పోప్ కేవలం ఆ వెస్టర్న్ యూరోప్ ఉంది చూసారా, రోమన్ క్యాథలిక్ చర్చెస్కి మాత్రమే హెడ్. పోప్ అధికారాన్ని వ్యతిరేకించి ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ వచ్చిందంతా కూడా ఆ డార్క్ పింక్ ఉన్నది చూసారా. ఇప్పుడు మన ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ వాళ్ళు కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, డచ్ వాళ్ళు కావచ్చు, మనకు వచ్చిన ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ అంతా ఈ రిఫర్మేషన్ మూవ్మెంట్కి సంబంధించింది. యాక్చువల్గా పోర్చుగీస్ అట్లానే వచ్చారు. ఇండియాలో అసలు క్రిస్టియానిటీ లేదనుకుని క్రిస్టియానిటీని ఎస్టాబ్లిష్ చేయాలని ఆల్మోస్ట్ 1500 ADలో ఎప్పుడో వస్తే ఆల్రెడీ కొంకన్ కోస్ట్లో, కేరళ కోస్ట్లో క్రిస్టియానిటీ ఆల్రెడీ ఉంది. కాకపోతే మన క్రిస్టియానిటీకి వాళ్ళ క్రిస్టియానిటీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు కేరళ వెళ్తే మన గుడులకి ధ్వజస్తంభాలు ఎట్లా ఉంటాయో చర్చెస్కి కూడా ధ్వజస్తంభాలు ఉంటాయి అక్కడ. అది సిరియన్ ఆర్థడాక్స్ చర్చెస్. సో ఇప్పుడు బైబిల్లో మనకు కనిపించిన ఇప్పుడు దాకా నేను చెప్పిన చేంజెస్ అంతా కూడా ఆ డార్క్ పింక్. సో ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చెస్కి, ఇటు కాప్టిక్ చర్చెస్కి, అటు సిరియన్ చర్చ్ బైబిల్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళ బైబిల్స్లో కూడా దేవుని కుమారుల సంఖ్యను బట్టే డివైడ్ చేశారని ఉంది. ఏది డెడ్ సీ స్క్రాల్స్లో దొరికిన దాంట్లో దేవుని కుమారుల సంఖ్య ఏది ఇంగ్లీష్లో ఉన్నదే బట్టే ఉంది. సిరియన్ ఆర్థడాక్స్లో కూడా దేవుని కుమారులను బట్టి డివైడ్ చేశాడని ఉంది. ఇటు ఈజిప్ట్ సైడ్ వచ్చిన వాటిల్లో కూడా దేవుని కుమారులనే ఉంది. ఈస్టర్న్ ఆర్థడాక్స్లో కూడా దేవుని కుమారులనే ఉంది. కేవలం ఈ మెసరాటిక్ టెక్స్ట్ వాళ్ళు రాసిన ఒక్క చోట మాత్రం ఇజ్రాయేలీల లెక్కను బట్టని ఉంది. అయినా దీన్ని లాజికల్గా ఆలోచించినా కూడా ఇప్పుడు దేవుడు జనాల్ని డివైడ్ చేసినప్పుడు జెనసిస్ 11లో ఇజ్రాయెల్ అనేది ఉందా? అసలు అబ్రహాంకి పిలిపే లేదుగా. అప్పుడు ఇజ్రాయేలీల సంఖ్య ప్రకారం ఎట్లా డివైడ్ చేస్తాడు? పైగా జెనసిస్ 10లో మనకి 70 కంట్రీస్ కనిపిస్తాయి. ఇజ్రాయేలీలు ఎంతమంది? గోత్రం 12 మంది. ఇప్పుడు ఒక ఇజ్రాయేలీల లెక్క ప్రకారం డివైడ్ చేయాలన్నా ఎన్ని దేశాల కింద డివైడ్ అవ్వాలా? 12 దేశాల కింద డివైడ్ అవ్వాలా. కానీ జెనసిస్ 10-11 చదివితే మనకి 70 నేషన్స్ కనిపిస్తాయి, 12 నేషన్స్ కనిపించవు. సో చాలామంది స్కాలర్స్ దేనికి కంక్లూజన్లోకి వచ్చారంటే దీని కంక్లూజన్లోకి వచ్చారు. ఇంగ్లీష్ రైట్. ఇప్పుడు మన తెలుగులో ఉన్నది మన బైబిల్ సొసైటీ వాళ్ళు అప్డేట్ చేయాల. దీన్ని టెక్స్చువల్ క్రిటిసిజం అంటారు. టెక్స్ట్ని క్రిటిసైజ్ చేస్తూ చదువుతారు, ఏది ఆథరు మీనింగ్కి దగ్గరకు వచ్చింది అని. సో టెక్స్చువల్ క్రిటిసిజంలో సో దేవుడు ఏమంటున్నాడంటే, మోషే ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఈ జనాంగాలన్నిటిని డివైడ్ చేసినప్పుడు ఈ తిరుగుబాటు చేసిన ఆకాశవాసులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఎవరితో అయితే రిలేషన్షిప్స్ పెట్టుకోవాలని తిరుగుతున్నారో వాళ్ళకి వాళ్ళ సంఖ్యలో డివైడ్ చేసి వాళ్ళకి అప్పగిచ్చేసాడు. మీరొక్కళ్ళే నా సొత్తు, యాకోబు సంతతి ఒక్కటే నా సొత్తు. ఎందుకంటే నేను చెప్పింది మళ్ళీ బైబిల్లో చెప్పాలి కదా ఇంటర్ప్రిటేషను. ద్వితీయోపదేశకాండం చూడండి ఏమంటాడు. మోషేనే మళ్ళీ చెప్తా ఉన్నాడు, ఏమంటాడు? నేల మీద పాకు ఏ పురుగునైనను, భూమి కింద నీళ్ల యందలి చలించే చేపనైనను, ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకున్నట్లు ఆకాశం అన్నాడు. ఆకాశం వైపు కనులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యము. ఆకాశ సైన్యం అంటే ఎవరు? ఆకాశవాసులు. మీకు గమనించండి, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను కూడా ఆకాశవాసుల కింద చూసేవాడు. ఇప్పుడు ఉదయ నక్షత్రాలు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు యోబు అని అడిగాడు. సో నక్షత్రాలు అంటే ఆకాశవాసులని. సో ఏమంటున్నాడు చూడండి అక్కడ, నువ్వు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలైన ఆకాశ సైన్యమును చూసి మరులు గొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజించుకున్నట్లు నువ్వు బహు జాగ్రత్త పడు అంటున్నాడు. ఇది బైబిల్లో రక్షణ ప్రణాళిక అర్థం అవ్వాలి అంటే ఈ డ్యూటరానమీ 30-8 కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. లేకపోతే అసలు ఏం అర్థం కాదు బైబిల్ అంతా ఇంకొక స్టోరీలోకి వెళ్ళిపోద్ది. సో ఏం జరిగింది అనంటే, నేను
చూడండి, దేవుడు ఇట్లా క్రియేట్ చేశాడు. ఆకాశవాసులు ఉన్నారు, నరులు ఉన్నారు. మన ఊరికినే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇది దేవుడు క్రియేట్ చేసిన ఆర్డర్. అధికారం ఎవరికి ఇచ్చాడు పరిపాలన చేయడానికి? దేవదూతల కంటే తక్కువ వారిగా చేసినా కానీ నరుల చేతులకి అధికారం ఇచ్చాడు. సో నేను కిరీటం నరుల దగ్గర తీసుకెళ్ళి పెట్టా అధికారం అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ ఏమైంది అనంటే ఈ ఆకాశవాసులు కొంతమంది తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఈ నరులతో డీల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నరులు ఏం చేశారు? దేవుడితో నమ్మకంగా ఉండకుండా ఆకాశవాసులతో డీలింగ్ పెట్టుకోవడం మొదలుపెట్టారు. సో దేవుడు ఏం చేశాడయ్యా అంటే భూమి మీద ఉన్న మానవాళ్ళందరినీ దేశాల కింద డివైడ్ చేస్తా. ఎలా డివైడ్ చేశాడు? ఈ తిరుగుబాటు చేసిన ఆకాశవాసుల కింద వాళ్ళు ఉండేటట్టు డివైడ్ చేశాడు. అంటే మొత్తాన్ని డివైడ్ సెపరేట్ చేశారు. దానియేలు గ్రంథం ఎంతమంది చదివారు మీలో? దానియేలు గ్రంథంలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానియేలు 23 రోజులు ఉపవాసం ఉంటాడు. 10th చాప్టర్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. దూత వస్తాడు దానియేలు దగ్గరికి. వచ్చి ఏమంటాడంటే, నువ్వు మొదటి రోజే నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, కానీ అప్పుడు దానియేలు ఎక్కడ ఉన్నాడు? పర్షియన్ కింగ్డమ్లో ఉన్నాడు. ప్రిన్స్ ఆఫ్ పర్షియా నన్ను ఆపేశాడు, రానీకుండా నీ దగ్గరికి అంటాడు. ప్రిన్స్ ఆఫ్ పర్షియా ఎవరు? బైబిల్ లెక్క ప్రకారం చూస్తే ఒక్క దేవదూత దగ్గర 1,50,000 మంది సైనికుల్ని చంపేసిన దాఖలాలు ఉన్నాయి. సో మనుషులు దేవదూతను ఆపలేరు, కట్టడి చేయలేరు. అది 23 days రాసుకుంటూ వస్తాడు. ఏమంటాడు దూత దానియేలు దగ్గరికి వచ్చి, నేను ఫస్ట్ రోజే జవాబు తీసుకుని వచ్చాను నీ దగ్గరికి. పర్షియాలో ఉంటాడు. ఈ ప్రిన్స్ ఆఫ్ పర్షియా నన్ను ఆపేశాడు. 23 days నుంచి రాజుల సమ్ముఖంలో నేను నిలబడున్నా. ఇది ఎక్కడంటే మధ్యాకాశంలో జరిగేది సీను. అంటే పర్షియా దానికి ఒక ఆకాశవాసి ఒకడు ఇన్ఛార్జ్, వాళ్ళ కింద డివైడ్ చేశాడు కదా. అంటే ఇది ఎట్లా చేసిండు అంటే జ్యూరిస్డిక్షన్స్ కింద డివైడ్ చేశాడు. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇండియాకు ఒక లీడరు, పాకిస్తాన్కి ఒక లీడరు, బంగ్లాదేశ్కి ఒక లీడరు, ఎవరు జ్యూరిస్డిక్షన్ వాళ్ళది. అట్లా మనకి తెలిసిన ఈ లోకల్ లీడర్స్తో పాటు ప్రతి దేశానికి ఒక ఆకాశవాసి ఉన్నాడు, తిరుగుబాటు చేసినాడు. సో వాళ్ళ సంఖ్య ప్రకారం దేశాలని డివైడ్ చేశాడు. సో పర్షియాలో దానియేలు ఉన్నాడు కాబట్టి ఈ దూత వస్తున్నప్పుడు, గాబ్రియల్ దూత వస్తున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు కదా ఆకాశవాసి, ఒకటి తిరుగుబాటు చేసినాడు, వాడు పోనీలా కిందకి. ఎందుకంటే వాడు అధికారి. ఎవడిచ్చాడు కాడు అధికారం అంటే దేవుడే ఇచ్చేసాడు. మనుషులందరూ ఆయన కాదనుకున్నప్పుడు మనుషులందరిని డివైడ్ చేశాడు. సో ఆయన ఏమంటాడంటే దేవదూత, నేను 23 days నుంచి అక్కడే నిలబడున్నా, నేను అక్కడి నుంచి రాలేకపోయా. అప్పుడు మిఖాయేలు వచ్చాడు. వచ్చి ఈయంతో యుద్ధం చేస్తున్నాడు, నేను ఈ సమాచారాన్ని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చా. నేను చెప్పి వెళ్ళిపోవాలా, తర్వాత గ్రెకేయుల రాజు వస్తాడు అంటాడు. లెక్క ప్రకారం పర్షియన్ కింగ్డమ్ తర్వాత ఎవరు వచ్చారు రూల్లోకి? గ్రీక్స్ వచ్చారు. సో గ్రీకు దేశం మీద ఉన్న ఆకాశవాసికి అధికారం ఇవ్వబడింది. సో మనకేమర్థం అవ్వాలయ్యా అంటే ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ దేవుడికి దూరంగా వేరుగా సెపరేట్ చేయబడి వాటికి దేవుడు ఏం చేశాడంటే తిరుగుబాటు చేసిన ఆకాశవాసుల అధికారం కింద ఇచ్చేశాడు. అందుకే సాతాను యేసు ప్రభు టెంప్టేషన్ టైంలో వచ్చి, నువ్వు నా నమస్కారం చేయి, ఇవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీ దగ్గర లేవని అల్లా. ఎప్పుడు మీకు డౌట్ రాలేదా కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే ఎందుకు సువార్త చెప్పమన్నాడు ఫస్ట్లో యేసు ప్రభు? సిలువ ఎక్కక ముందు యెరూషలేము దాటి ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు బెడ్లకు ఇవ్వాల్సిన రొట్టె కుక్కలకు ఇవ్వనని ఎందుకు చెప్పాడు అనంటే, కేవలం యాకోబు సంతతి మాత్రమే ఈయన సొత్తు, ఈయన కింద ఈయన ఒక్కళ్ళు పెట్టుకున్నాడు. మిగతా వాళ్ళందరూ ఈ తిరుగుబాటు చేసి వీళ్ళు ఏ ఆకాశవాసులు అమ్మడైతే పోతా ఉన్నారు ఫస్ట్ నుంచి, వాళ్ళ కింద డివైడ్ చేసి దేవుడు సెపరేట్ చేసుకున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు కాదు అని అందరిని వదిలేశాడు.
యాకోబు సంతతి ఒక్కటే ఈయనకు సంబంధించిన వాళ్ళు. మెస్సయ్య అన్న మాటకు అర్థం తెలియాలంటే అసలు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. రాజులకు రాజు అన్న మాట కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. కింగ్స్ ఎవరు, లార్డ్స్ ఎవరు? ఆయన కింగ్ ఆఫ్ కింగ్ అవ్వడానికి, కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అవ్వడానికి ఇది అర్థం అవ్వాలి. యేసు ప్రభు సిలువు దగ్గర అంటే ఆయన సిలువు ఎక్కే ముందు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ మీనింగ్స్ తెలియాలంటే డ్యూటరానమీ 32:8 కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. యేసు ప్రభుకి కేవలం యాకోబు సంతతి మాత్రమే ఆయన కింద ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే సిలువ మీద చనిపోయి తిరిగి లేచాడో మిగతా అధికారులు మొత్తాన్ని ఏం చేశాడంటే బాహాటముగా వేడుకకు ప్రదర్శనకు తెచ్చి అని కొలసీ పత్రిక 2:15 రాస్తాడు. మీరు గమనించండి, నిర్గమకాండంలో కూడా మోషేతో దేవుడు ఏమంటాడు? నేను ఫరో మీదకి ఇజ్రాయేలీ దేవతల మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నాను అంటాడు 12వ అధ్యాయంలో. ఎందుకంటే ఐగుప్తి దేవతల మీదకి యుద్ధం చేయడం. ఐగుప్తి వేరే దేశం, దాని మీద ఎవడు ఉంటాడు? ఇంకొక అధికారి, ఆకాశవాసి. ఐగుప్తి దేవతల మీద యుద్ధం చేయడానికి వచ్చానంటాడు. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది జరిగింది. నరులందరూ ఆకాశవాసుల లెక్క ప్రకారం, తిరుగుబాటు చేసిన ఆకాశవాసుల లెక్క ప్రకారం డివైడ్ అయిపోయారు. ఎప్పుడైతే డివైడ్ అయిపోయారో వాళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే అధికారం మనుషుల చేతుల్లో నుంచి తీసుకుని దేవుడిచ్చిన దానికి రివర్స్ అయింది. మనుషులందరూ ఏమయ్యారు? పరిపాలన చేయాల్సిన వాళ్ళు, దేవుని ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు దురాత్మ శక్తులకి బానిసలు అయిపోయారు. సో వీళ్ళల్లోంచి దేవుడు అబ్రహాము సంతానాన్ని చేసుకుని వీళ్ళు నా వాళ్ళు అన్నాడు. సో యేసు ప్రభు శిలువ మరణం పొందేంత వరకు ఆయన జ్యూరిస్డిక్షన్ ఎంతవరకు? ఇజ్రాయేలీల వరకే. సో ఆయన ఏమన్నాడు? మీరు యెరూషలేము దాటి వెళ్ళొద్దు సువార్త చెప్పడానికి, ఇజ్రాయేలీల వరకే చెప్పండి అన్నాడు. కానీ ఎప్పుడైతే శిలువ మరణం గెలిచాడో, వాళ్ళందరి మీద విజయం ఎప్పుడైతే సాధించాడో అప్పుడేమన్నాడు తెలుసా? యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాల వరకు వెళ్ళండి అన్నాడు. ఇదిగో ఇప్పుడు సర్వాధికారం నాకు అనుగ్రహించబడింది అన్నాడు. అంటే అప్పుడు దాకా దేవుడు ఇచ్చాడు, డివైడ్ చేసి పడేశాడు వాళ్ళందరి కింద. సో యేసు ప్రభు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలన్నా డ్యూటరానమీ 32:8 వరల్డ్ వ్యూ అర్థం అవ్వాలి. ఈ వరల్డ్ వ్యూయే చెప్తున్నా నేను. మధ్యలో యాక్చువల్గా సాల్మన్ పాస్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే మధ్యలో క్వశ్చన్స్ వేయండి అని అన్నారు. కాకపోతే నేను ఇప్పుడు దాకా 32:8 గురించే మాట్లాడుతున్నా, అందుకని అడగల. ఇప్పుడు అడుగుతున్నా క్వశ్చన్స్. ఏమన్నా అర్థమవుతుందా పాయింట్ ఏం జరిగింది అని? దీని గురించే 82వ ఒక్కసారి చూడండి, 82వ కీర్తన చూడండి. 82వ కీర్తనలో చాలా క్లియర్గా ఈ మాటలు కనిపిస్తాయి. దైవ సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు అని ఉంటుంది, దైవముల మధ్య ఆయన తీర్పు తీరుస్తున్నాడు అని ఉంటుంది. సాము చదువుతారా? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్య ఎవరి దైవాలు? ఎవరి దైవాలు అని అంటే వీళ్ళే. దేవుడు ఐగుప్తి దేవతలు మీద నేను యుద్ధం చేయడానికి వస్తున్నాను అన్న మాట నేను అది మీకు దీంట్లో కూడా చూపిస్తా ఒకసారి. వీళ్ళందరూ 82 కదా, ఇక్కడ చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, గాడ్ స్టాండ్స్ ఇన్ ద డివైన్ అసెంబ్లీ అని ఉంది. గాడ్ ఇక్కడ ఎలోహీమ్ 430. హీ అడ్మినిస్టర్స్ జడ్జ్మెంట్ ఇన్ మిడ్స్ ఆఫ్ గాడ్స్.
హెబ్రీ భాషలో 2 చోట్ల ఎలోహీమ్ అనే ఉంది. 430. దైవ సమాజంలో దేవుడు నిలబడి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. గాడ్ స్టాండ్స్ ఇన్ ద డివైన్ అసెంబ్లీ, హీ అడ్మినిస్టర్స్ జడ్జిమెంట్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ గాడ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ప్రజల మధ్యలో అన్యాయాన్ని, అక్రమాన్ని పెంచుతున్నారు, వాళ్ళు తప్పుగా పరిపాలిస్తున్నారని దేవుడు వాళ్ళ మధ్యలో తీర్పు తీరుస్తున్నాడు అన్న మాట కనిపిస్తుంది. ఈ డెడ్ సీ స్క్రాల్స్ దొరక్క ముందు కామెంటరీలు మీరు చదివితే, 1960కి ముందు కామెంటరీస్ చదివితే, ఇక్కడ దైవములు అన్న వాళ్ళు రాజులనే దైవములుగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు అని రాశారు. కానీ ఇప్పుడు ఈ డెడ్ సీ స్క్రాల్స్ దొరికిన తర్వాత, పాత ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ దొరికి వీటిలన్నింటిని అర్థం చేసుకున్న తర్వాత దీన్ని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ దేవుడు డివైడ్ చేశారు చూసారా నేషన్స్ కింద, ఈ తిరుగుబాటు చేసిన ఆకాశవాసులు వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాటలు. వాళ్ళ అసెంబ్లీలో దేవుడు మాట్లాడుతున్నాడు. డివైన్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది. అంటే డివైన్ అసెంబ్లీ అంటే వాళ్ళకి ఇప్పుడు మనకి రాజుగారి దర్బార్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. మామూలుగా రాజుగారు కూర్చుని ఉంటాడు, రాజుగారి కింద ఆ సామంత రాజులు కొంతమంది ఉంటారు, మంత్రులు ఉంటారు, ఒక తీర్పు తీర్చే దర్బార్ ఉంటుంది కదా. అట్లాంటి దర్బార్ లాంటి దాంట్లో యెహోవా దేవుడు కూర్చుని ఉంటాడు. ఈ ఎవరెవరికైతే అప్పగించబడినాయో వాళ్ళు కూడా అక్కడ ఉంటారు అని. అందుకే దానియేలు గ్రంథంలో సింహాసనములు వేయబడినవి అన్న మాట కనిపిస్తుంది 7వ అధ్యాయంలో. సింహాసనం కాదు, సింహాసనములు, వాటి మధ్యలో మహావృద్ధుడు ఒక అతను కూర్చుని ఉన్నాడు అని రాశాడు. సో మీరు చూస్తే అక్కడ మీకు ఒక సెట్ ఆఫ్ థ్రోన్స్ కనిపిస్తాయి, పెద్ద దర్బార్. దాని మధ్యలో మహావృద్ధుడు, ద ఏన్షియంట్ ఆఫ్ డేస్ కూర్చుని ఉన్నాడు అన్న ఒక ఇమేజ్ని చూస్తాడు. అక్కడికి మనుష్య కుమారుడు తీసుకురాబడ్డాడు అన్న మాట కనిపిస్తుంది దానియేలు గ్రంథంలో. సో మనకి ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. సో దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ ఈ ఆకాశవాసులు, తిరుగుబాటు చేసిన ఆకాశవాసులు లెక్క కింద డివైడ్ చేశాడు. సో దేశాలన్నీ కూడా వాటి కింద ఉన్నాయి. ఎప్పుడు దాకా? యేసు ప్రభు వచ్చి సిలువ మీద మళ్ళీ విజయోత్సవాన్ని సంపాదించి వాళ్ళందరిలో చేతుల నుంచి అధికారం తీసుకునేదాకా. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా సమస్తమైన అధికారము కంటేను, ఆధిపత్యము కంటేను ఆయన్ని మరణంలోంచి తిరిగి లేపి ఉన్నతమైన స్థానంలో ఆయన అన్ని నామాల కంటే పైనామం అంటే ఏంటది? ఆ మాటకు అర్థం ఏంటి? ఏ దేశానికి అధికారులు ఉన్నారు, నామం అంటే అధికారం అని. నా నామం మీరు దయ్యాలు వెళ్ళగొడతారంటే అర్థం ఏంటి? నా అథారిటీతో. సో రకరకాల అథారిటీస్ ఉన్నాయి. అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం, పైన నామం యేసునామం. ఆయన గెలిచాడు విజయోత్సవం శిలువ మీద. సో ఈ పదజాలం అంతా ఎక్కడి నుంచి వచ్చిందా అంటే దీని నుంచి వచ్చింది. ఇంకెవరన్నా అడుగుతారా డౌట్స్? అందుకే వీళ్ళు ఎప్పుడు రాసినా మీరు ప్రధానులు, అధికారులు, సింహాసనాలు, ప్రభుత్వాలు, ఈ మాటలు కనిపిస్తాయి. దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, అన్నీ కూడా ఆయన బట్టి, ఆయన ద్వారా, ఆయన కొరకు సృజించబడి అని రాశాడు పౌలు. అమ్మా, ఆయన మూలంగా. సో ప్రధానులు, అధికారులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చేసే పోరాటం మనుషులతో కాదు అని పౌలు గారు రాసినప్పుడు ఆయన మైండ్లో ఎవరున్నారు? వీళ్ళున్నారు. వీళ్ళందరికీ అంటే డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్, వీళ్ళందరికీ నాయకుడు ఎవరయ్యా అంటే అపవాది అయిన సాతాను. సో సాతాను కింద ఈ గవర్నమెంట్స్ అన్నీ ఇట్లా ఉండేవి. సో ఎట్లయితే డీసెంట్రలైజ్, ప్రతి స్టేట్కి ఒక చీఫ్ మినిస్టరు, సెంట్రల్లో ప్రైమ్ మినిస్టరు ఎట్లుండేవాడో అట్లా దేశాలకి రాజులు, సెంట్రల్లో సాతాను, డీసెంట్రలైజ్డ్ గవర్నమెంట్. అందుకే ఈ రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేస్తా అన్నాడు. ఏసయ్య లేదు అనలే. ఎందుకంటే ఏసయ్య ఆ అన్నింటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి వచ్చాడు, వాటిలన్నింటినీ విజయం. సో వీడు ఏం ఆఫర్ చేస్తున్నాడు అక్కడ సాతాను అంటే? షార్ట్ కట్. నువ్వు నమస్కారం చేయి, ఇవన్నీ నా కిందే ఉన్నాయి, నేను నీకు ఇచ్చేస్తా.
సో మనకు న్యూ టెస్టిమెంట్ అర్థం అవ్వాలన్నా డ్యూట్రానమీ 32:8 అర్థం అవ్వాలి. మన బైబుల్స్లో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనడానికి నేను కొంచెం ఆ సెప్టూజెంట్ చరిత్రలోకి వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే మళ్ళీ ఇది ఎందుకు తప్పు అనుకుంటాం, మనం చిన్నప్పటి నుంచి చదివాం కదా బైబుల్ అని. కాదు, బైబిల్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉన్నారు, వర్కౌట్ చేస్తా. మరి ఇంత తేడాలు ఉంటే మరి ఇది కరెక్ట్ గ్రంథం అని ఎలా తెలుసు అన్న డౌట్ రాలేదా? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక క్రైమ్ సీన్ జరిగింది, ఒక మర్డర్ జరిగింది. ఇప్పుడు నేను రోడ్డు మీద జాంకాయలు అమ్ముకుంటున్నా, బండి నాది. పాస్టర్ గారు ఏదో బంగారపు కొట్టు లోపల క్యాష్ కౌంటర్లో కూర్చున్నారు. ఇప్పుడు ఈ సిస్టర్ ఏమో నా దగ్గర జాంకాయలు కొనుక్కుంటున్నారు. అటుపక్క పాన్ షాప్ ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఒక 4-5 ఉన్నారు సీన్లో. ఒక మర్డర్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వచ్చారు. సపోజ్ ఈ సారే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఏం జరిగిందని మేము అందరం ఒకటే చదువుతున్నాం అనుకోండి, కరెక్ట్గా ఎక్కడ తప్పుపోకుండా. తనకేం డౌట్ వస్తుంది? అందరూ ఒకటే చదువుతున్నారు కాబట్టి అదే జరిగి ఉంటుంది అనుకుంటారా? ఇప్పుడు తనేమో లోపల క్యాష్ కౌంటర్లో కూర్చొని చూశాడు, లోపల నుంచి చేసి దాంట్లోంచి. నేనేమో జాంకాయలు సిస్టర్కి అమ్ముతా, నేను నా బేరం చూసుకుంటూ చూసా. తను జాంకాయలు కొనుక్కుంటూ చూశారు. ఇంకొకళ్ళు ఏదో పాన్ షాప్లో చూశారు. ఒక మర్డర్ జరిగింది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఒక ఆయన చేస్తున్నప్పుడు, ఏది సత్యం అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరం ఒకటే చదువుతున్నాం అనుకోండి, ఎక్కడ బొల్లిపోకుండా. అది తీసుకోరు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. ఏంటి అందరూ ఒకటే చదువుతున్నారు, మీరు ఎంత కూడబలుక్కుని చదువుతున్నారా అన్నది వచ్చింది డౌట్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ట్రూత్ కనుక్కోవాలంటే ఏం కావాలి తెలుసా? ఈ విట్నెసెస్లో వేరియేషన్స్ కావాలా. విట్నెసెస్లో వేరియేషన్స్ కావాలా. ఆ వేరియేషన్స్ ఉంటేనే మీరు కరెక్ట్ క్లూ దగ్గర, పాయింట్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. లేదనుకోండి, ఇప్పుడు లేకపోతే ఆ చంపించిన వాళ్ళలో మేమందరం ఉన్నాం అనుకోండి, మేమందరం ఏం చేస్తామంటే ఒకటే స్టోరీ చదువుతాం, ఎక్కడ ఏం పోకుండా, ఎక్కడ తప్పు లేకుండా ఒకటే అందరూ ఎక్కడ తప్పు లేకుండా ఒకటే చదువుతున్నారు అంటే ఇది ట్రూత్ అని మీరు ఇన్వెస్టిగేట్ చేయడం అన్నది ఇంపాసిబుల్. దేవుడు చేసిన బ్యూటిఫుల్ థింగ్ ఏంటి తెలుసా? బైబిల్ మనకి ఎన్ని మ్యానుస్క్రిప్ట్స్ వేరియేషన్స్లో దొరికినాయో, ఆ వేరియేషన్స్లో నుంచి ఇప్పుడు ఎవరో స్కాలర్ చేశాడు అన్న ఒక్క పాయింట్ కాదు, ఇది ఎవరో చెప్పారని కాదు, మనం వ్యక్తిగతంగా వర్కౌట్ చేసి దీన్ని కరెక్ట్గా కాదా అని పరీక్షించుకోవడానికి సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్కి పనికొచ్చేటట్టు దొరికినాయి. ఇప్పుడు అదే ఎవరో గాబ్రియల్ దోత ఒక ఆయనకి చెప్పాడు, మొహమ్మద్ అని ఆయనకి డిక్టేట్ చేసి చెప్పాడు. ఆయనకు చదువులేదు, ఆయన గుర్తుపెట్టుకుని వచ్చి పక్కనోటికి డిక్టేట్ చేశాడు. అసలు దాంట్లో ఏమి, ఇంకా అదే డైరెక్ట్గా అదే దేవుడే డిక్టేట్ చేసింది అన్నారు. ప్రూఫ్ ఏది? ఎవరున్నావు? మోషే చెప్పాడు. మోషేని ఎంతమంది చూసాం? చరిత్ర రాసిన వాళ్ళు అందరూ ఎవడు ఎజెండా తాడు చరిత్రలు రాశాడు కదా. అప్పుడు దేవుడు ఎజెండా లేనోడు నిజమైన వాస్తవాలు కూడా ఎగ్గొట్టేసి రాసేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వీళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారా లేదని మనకు ఎట్ట తెలుస్తుంది? దేవుడు చాలా టెక్నికల్ వేలో ఎవిడెన్స్ అవైలబిలిటీలో తీసుకొచ్చి పెట్టాడు. అందుకే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని వెతికి పరీక్షించి మనసు మారి రూపాంతరం చెందుట అన్న మాట రాశాడు పాలు. లేఖనాల్ని వెతికి పరీక్షించాలా. వీ నీడ్ టు డూ అవర్ ఓన్ ఇన్వెస్టిగేషన్. అందుకే బరియా సంఘాన్ని ఏమన్నారంటే వీళ్ళు తెస్సలోనికలో కంటే గనులు. ఎందుకంటే పౌలు గారిని కూడా పరీక్షించారు వీళ్ళు, బైబిల్ తీసి ఈయన కరెక్ట్గా చదువుతున్నాడా లేదా అని. సో మనకి దేవుడు గుడ్డిగా నమ్మమండవు. ఈ డిఫరెన్స్ ఆఫ్ విట్నెసెస్ ఎప్పుడైతే ఉంటాయో వీటిలో డిఫరెన్సెస్ అన్నిటిని పక్కన పెడతా ఉంటే కరెక్ట్ కోర్ ట్రూత్ దగ్గరికి వెళ్ళిపోతారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అలా తీసుకొచ్చి పెట్టాడు దేవుడు.
కానీ అన్ఫార్చునేట్గా సండే స్కూల్ బైబుల్ స్టోరీస్లోనే మన బైబుల్ థియాలజీ అంతా ఆధారపడిపోయింది. అసలు దీని దగ్గరలో ఎంతమంది లేరు చెప్పండి? ఈ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు ప్రభు పిలాతు ముందు మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే యేసు ప్రభు అన్నప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాట్ వాజ్ జీసస్ క్రైస్ట్ యాక్చువల్లీ రిఫరింగ్ టు? దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్షణ తీసుకొచ్చిన, నేను క్లోజ్ చేస్తున్నా గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. సింపుల్ క్వశ్చన్, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? పాపాల కోసం. యేసు ప్రభు మన పాపాల కోసం ఎందుకు చనిపోయాడు? ఆ మాట ఉంటుంది. మనం ఏమంటాం ఇప్పుడు?